ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ సొంత ఆలోచన మేలు. 9వ తరగతి పిల్లలకు తెలుగు ఉపాధ్యాయుడు మోహన్ పాఠం చెప్పడం పూర్తి చేశారు. మరో క్లాసుకి వెళ్తూ పిల్లలు, రేపు ఒక మంచి కథ రాసుకుని రండి. బాగా రాసిన వారికి బహుమతి ఇస్తాను అన్నారు. దాంతో విద్యార్థులంతా ఉత్సాహంగా అలాగే సార్ అని బదులిచ్చారు. ఎలాగైనా తానే బహుమతి గెలుచుకోవాలని అనుకున్నాడు సిద్ధు. ఇంటికి వెళ్లగానే రాయడం మొదలుపెట్టాడు. కాని ఎంతకూ పెన్ను కదల్లేదు. అప్పుడే తనకు కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐతో ఏ పనైనా చేయొచ్చని ఎక్కడో విన్నట్లు గుర్తొచ్చింది. వెంటనే వాళ్ల నాన్న సాయంతో కొన్ని నీతి కథలు చెప్పమని ఏఐని అడిగాడు. వాటిల్లోంచి ఒకదాని రాసుకుని మరుసటి రోజు స్కూల్కి తీసుకెళ్లాడు సిద్ధు. సార్ రాగానే పిల్లలంతా ఒక్కొక్కరుగా కథ తీసుకెళ్లి చూపించారు. హారిక రాసిన కథ చాలా బాగుందని తనకే బహుమతి ఇస్తున్నట్లు చెప్పారాయన. దాంతో ముఖం మార్చుకున్నాడు సిద్ధు. అది గమనించిన ఉపాధ్యాయుడు, ఈ కథకు సాంకేతిక సాయం తీసుకున్నావు కదూ అని సిద్ధుని అడిగారు. అవును సార్, నేను ఏఐ సాయం తీసుకున్నా. మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు సిద్ధు. అప్పుడాయన, ఏఐ పనితీరు అద్భుతంగా ఉండొచ్చు, కాని మనలా ఆలోచించలేదు, సహజత్వాన్ని అందించలేదు. నీ కథలోని పదాలు అతికించినట్లు ఉండటంతో నాకు సందేహం వచ్చింది. సాంకేతిక సాయం తీసుకోవడం తప్పుకాదు, కాని మొత్తం దానిమీదే ఆధారపడటం సరికాదు అన్నారాయన. సరే సార్, ఇకనుంచి సొంతంగా ఆలోచిస్తా అంటూ తలూపాడు సిద్ధు.